హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప. మార్నింగే ఒక ఓపీడీలో పేషెంట్ రావడం జరిగింది. మేడం నాకు 3 months ముందు వరకు షీఈస్ ఒక 25 years ఓల్డ్ ఫీమేల్ అండి. తను 3 నెలల వరకు అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ గురించి కాదు, జనరలీ షీ కేమ్. నాకు పీరియడ్స్ అంటూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 3 months బ్యాక్ వరకు మంచిగా రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి. ఈ 3 months నుంచి మాత్రము డిలేడ్ గా రావడం కానీ, వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ రావడం, ఒక్కోసారి తక్కువ బ్లీడింగ్ అవుతుంది. ఈ ఇర్రెగ్యులర్ గా ఎందుకు జరుగుతోంది? అసలు ముందంతా నేను ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్స్ లేవు, ఫిట్ గా ఉన్నప్పుడు లేని చేంజెస్ ఈ 3 నెలల్లోని ఎందుకు మొదలవుతుంది, ఇక్కడ నేను తప్పు చేస్తున్నాను అనేది తెలుసుకోవడానికి ఆ అమ్మాయి రావడం జరిగింది. సో ఐ అప్రిషియేట్ హర్. తన్ని నిజంగా నేను ఒప్పుకోవాలి. అంత తొందరగా తెలుసుకొని తను తొందరగా వచ్చిన దానికి పరిష్కారం అనేది వెరీ ఈజీగా దొరుకుతుంది. సో యూజువల్లీ రెగ్యులర్ సైకిల్స్ ఉన్న సడన్ గా ఇర్రెగ్యులర్ అవ్వడానికి మోస్ట్ కామన్ రీజన్ ఏంటి అంటే తన లైఫ్ స్టైల్. అంటే సడన్ వెయిట్ గెయిన్ ఏమన్నా వచ్చిందా? ఆ సడన్ వెయిట్ గెయిన్ అనేది హార్మోన్స్ వల్ల జరిగిండొచ్చు, థైరాయిడ్ వల్ల జరిగిండొచ్చు, థైరాయిడ్ హార్మోన్ డిఫరెన్సెస్ వల్ల జరిగిండొచ్చు. అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయికి రీసెంట్ ఏమైనా లాంగ్ టర్మ్ మెడికేషన్ అనేది తీసుకోవడం, చేంజ్ చేయడం కానీ, స్టార్ట్ చేయాల్సిన అవసరం రావడం కానీ జరిగిందా? అట్ ద సేమ్ టైం ఆమెకి వర్క్ స్ట్రెస్ కానివ్వండి, అది ఫ్యామిలీ స్ట్రెస్ కానివ్వండి, ఏ రకమైన స్ట్రెస్ అయినా రీసెంట్ గా తనలో యాడప్ ఆన్ ఏమైనా జరిగిందా? ఇవన్నీ తెలుసుకున్నట్టయితే చాలా వరకు చేంజెస్ చేయడానికి వితౌట్ మెడిసిన్స్ తనకి టైం దొరుకుతుంది. సో ఈ 3 months లోనే, తక్కువ పీరియడ్ లోనే తొందరగా వచ్చింది కాబట్టి ఇవన్నీ హిస్టరీ తీసుకున్న తర్వాత తనలో తెలిసింది ఏంటి అంటే డిస్టర్బ్డ్ స్లీప్ అంటే నైట్ వర్క్ అనేది ఏర్పడడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం దాంతో ఏంటి, తను కొంచెం ల్యాక్ చేయడం, వర్క్ అయిపోయిన వెంటనే స్లీప్ కి వెళ్లకుండా ఒక 1.5 hours 2 hours కొంచెం అటు ఇటుగా నిద్రపోవడం జరిగింది. సో ఈ పాయింట్ అనేది తనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు షీ వాజ్ వెరీ హ్యాపీ. కరెక్ట్ గా మేనేజ్ చేసుకోవడానికి వెరీ ఈజీ టు కరెక్ట్. అది చేంజ్ చేసుకుని అవసరమైతే వాళ్ళ మేనేజర్ తో మాట్లాడి చేంజ్ చేసుకుంటాను మేడం, ఒకవేళ అది పాసిబుల్ కాకపోతే ఎర్లీ బెడ్ వెళ్ళడానికి ట్రై చేస్తాను, సొల్యూషన్ అనేది షీ వాజ్ వెరీ హ్యాపీ టు గో. చిన్న కరెక్షన్ తన లైఫ్ స్టైల్ లో చేసుకోవడం ద్వారా తనకి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం పడలేదు.